ఆదిత్యుడు చెప్తున్నాడు కదా డైరెక్ట్ అజిత్ ఆడి డైరెక్ట్ చెప్తున్నాడు మీకు ఆఫీసులోకి రావద్దని చెప్పినారని. ఆఫీసులోకి రావద్దని చెప్పడానికి మాకు హక్కు ఉందే? మీరు ఎట్లా అంటారు సార్ ఆఫీసులోకి రావద్దని? మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, మీరు ఏం చేయాలి? ఆఫీసులోకి రావద్దని హక్కు మీకు లేదు. ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాడు కదా బాధితుడు అజిత్ ఆడి చెప్తున్నాడు కదా, మీకు చెప్పినాడా లేదా ఇప్పుడు ఆఫీస్లోకి రావద్దని? అసలు హక్కు లేదు. లెటర్ రాసి ఎందుకు హక్కు ఉంటుంది ఆఫీస్లోకి రాకూడదని? మాట్లాడతారు మాట్లాడదు ఇంకా మాట్లాడాలి. నువ్వు ఊరికి రావడం, ఫోటోలు తిప్పడం చేయడం కరెక్టా? ఇతను నువ్వు కావాలన్నా నేను ఇస్తా, ఇతను చూపించిన వచ్చిన మొత్తం మాట్లాడినాక డిస్కస్ ఫోటో దిగాని చెప్పు. నేనేం కదులుకుంటు నేనేం వచ్చాను కదులుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వద్దు తింటా, నా పర్మిషన్ నువ్వు ఫోటో తింటా, నీ పర్మిషన్ నేనే తింటున్నా. ఇప్పుడు మీ ముగ్గురు నేను తిప్పుతే ఎట్లా నీకు నాకే అవసరం తిప్పుదేగా. సమస్య ఏమన్నా? తీర్మానం లేకుండా చేసినారు. నీ సీఎం ఆఫీస్ పంపించిన వార్డు సైడ్ తీర్మానం లేకుండా చేసినారు. ఏ ఊరు? ఏ ఊరు? 50 సర్పంచ్ 10 సర్పంచ్ టీడీపీ సర్పంచ్ గా న్యాయం చేస్తున్నారు. ఇది మరి అంటే తీర్మానం ఏం లేకుండా తీర్మానం లేదు, అవసరం లేదు, తీర్మానం అవసరం లేదన్న. నేను పైకి పంపించిన సీఎం ఆఫీస్ పంపించిన, సీఎం ఆఫీస్ నుండి లెటర్లు వచ్చినాయి. ఈయన కూర్చొని పరిష్కారం చేయాలంటే పరిష్కారం చేసినాక ఫోటో దిగుతారు ఎవరన్నా. పరిష్కారం చేయకుండా ఫోటోలు దిగంటే మనం చేసినా వాళ్ళు మేము మాట్లాడినందుకు ఫోటోలు ఎవిడెన్స్ చూపించకనే కదా. నాకేం పరిష్కారం జరగదు, నాకు అన్యాయం జరిగింది. నాకు అన్యాయం జరిగితే కానీ నాకు న్యాయం ఏ ఆఫీసర్ నాకు స్పందనిచ్చి న్యాయం చేయడం లేదు. నాకు ఎవరు చేయడం లేదు. నాకు ఒక నిమిషం సార్, ఇప్పుడు తీర్మానం చేసింటే పై వరకు సీఎం ఆఫీస్ వరకు ఎందుకు న్యాయం చేసింటే మీరు ఇడినే మేడం న్యాయం చేసింటే మీ ప్రతిపక్షంలో తిప్పల పడితే అన్నీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కేసులు పెట్టుకుంటే అన్నీ చేసి ఈ రోజు మమ్మల్ని ఈ గతి ఇంత అన్యాయంగా పరిపాలనలో ఇంత అన్యాయంగా చేస్తారు మమ్మల్ని. అంటే మమ్మల్ని నమ్ముకునే ప్రజలకి మేమేం చేయాలా? మేమేం చేయకూడదా? అంటే వాళ్ళు ఒక్కరైనా వాళ్ళు నిన్నమన్నా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అంత ప్రవర్తిస్తే మీ పార్టీలో పనిచేసి మీ సర్పంచ్ డబ్బులు పెట్టి ప్రతిపక్షంలో మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. ఆ టైంలో మీ టీడీపీ ఉండి చంద్రబాబు నాయుడు 53 రోజులు లోపల నిరాహార దీక్ష కూర్చున్న రోజు కానీ మేము కూర్చున్నాం. నువ్వు వాటర్ చెట్టు చేసే వాళ్ళు ఒక్కరు కూర్చున్నారా? ఒకరోజు చూపి, ఒకరోజు ఫోటో చూపి, పార్టీ కోసం మేము పనిచేసిన విభాగాలకి లోకేష్ బాబు దిగినావా ఆ ఫోటో చూపివాను. నువ్వు వాటర్ చెట్టు పనిచిన వాళ్ళు ఎవరన్నా ఇచ్చినారా? ఎవరు ఖర్చు పెట్టుకున్నారు గ్రామానికి? మేము అన్నీ పెట్టుకొని మేము నాశనం అయిపోయినాం. మేము 10 బస్సులైనా మేము ఒక్క రూపాయి పెట్టుకున్నారా? ఎవరన్నా ఎవరు పెట్టుకోలే. ఈ పొద్దు వాళ్ళే పనులు చేసుకుంటే మేమే గార్లక రోడ్ల మీద ఉన్నాం. మేము గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ లేకుండా సర్పంచ్ రోడ్ల మీద ఉన్నాం. ప్రజెంట్ సర్పంచ్ టీడీపీ సర్పంచ్ అంటే కానీ సిగ్గుపోతుంది మాకు చెప్పుకునే కానీ మాకు. ఈ పొద్దు ఇంత అన్యాయంగా దారుణంగా మీరు ఆఫీసర్లు ఏదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు ఇంత దారుణంగా చేసింది. వాటర్ చెట్టు పని ఒక వారం నిలబెట్టండి పరిష్కారం అవుతుంది మేడం అంటే కానీ ఒక్క క్షణం ఒక గంట నిలబెట్టక రెస్పాన్సిలే మళ్ళంగా. ఒక రోజన్నా ఒకటి కనీసం న్యాయం చేస్తున్నావా? ఒక రోజన్నా ఏం చెప్పండి సార్, వీళ్ళకి ఎట్లా పరిష్కారం ఎట్లా మరి? లోపలికి మీరు మాట్లాడి మీరు కూర్చోండి. మనకు వాటర్ షెడ్ పథకం అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా యాపదిన్న గ్రామంలో అమలు అవుతుంది. ఇప్పుడు ఏమంటే కొత్తగా వాటర్ షెడ్ కమిటీని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారానే మేము వర్కులు చేస్తున్నాం. ఆ కమిటీ తీర్మానం ఇచ్చినేమో మేము పెట్టిన మద్దయ్య వాళ్ళంతా కమిటీలో ఉన్నారు, దాంట్లో కమిటీలో లేరు. చూపించామని ఇప్పుడు మేడం చూపించాను. మేము కమిటీ నెంబర్లో చెప్పినాం కదా. సరే సర్పంచ్ ఎన్నుకునే కమిటీ అంటుంది కదా, సరే నేనే ఎన్నుకునే కమిటీని పేర్లు చూపించాను. చూపిండి మేడం తీర్మానం చేసినట్టు. మీరు కమిటీలో మా పేర్లు చెప్పినాం మేము ఆ రోజు. ఎవరికి ఇప్పుడు ఎవరికి కమిటీ చేసినావు? ఎమ్మెల్యే గారు చెప్పినారు.
అంటే ఎమ్మెల్యే ఒకరు చెప్తే అయిపోయినా మేము అంటే మా గ్రామంలో అదే కష్టం ఎమ్మెల్యే కష్టం సుజాతమ్మ దగ్గర మీరు కూడా వచ్చినారు. ఒకటే మీరు కూడా వచ్చినారు ఆ రోజు. మేడం ఇప్పుడు వర్క్ విలేజ్ సంబంధించిన వర్క్ ఒక విలేజ్కి వెళ్తున్నామంటే ఒక అధికారి వెళ్తున్నామంటే అక్కడ ఉన్న సర్పంచ్ ముఖ్య అధికారిగా వర్తిస్తాడు. నిన్న గ్రామ సభ ఆ గ్రామ సభ పెట్టారు గ్రామ సభ. మేడం నిన్న గ్రామ సభ కానీ మొన్న కానీ పెట్టారు కదా కమిటీ కొత్త కమిటీ తెచ్చుకున్నప్పుడు నాకు గ్రామ సభ యాడో రామరెడ్డి అన్నట్టు నీకు డోన్ ఉన్నట్టే కలసల్లా అన్నారు అంతవరకే. గ్రామ సభ అని చెప్పలేదు. కలసాలంటే ఎద్దుపెట్టలో ఉన్నామంటే లేదు మేడం నేను ఎండిఓ ఆఫీస్ లో కలుస్తానంటే పెట్టింది కమిటీ ఎన్నుకునే గ్రామ సభ కాదన్నా. మీరు వచ్చిన రోజు మీరు వచ్చిన రోజు పెట్టింది గ్రామ సభ. దానికన్నా మొన్న మేడం వచ్చినప్పుడు ఆ రోజు గ్రామ సభ ఫెయిల్ ఆ పొద్దు ఫెయిల్ అయింది మేడం. ఇది వద్దు గ్రామ సభ మళ్ళా పెడతామని చెప్పి ఆ గ్రామ సభ నువ్వు ఎంత కంటిన్యూ చేస్తావు. మేము ఆడ కమిటీ ఎన్నుకోలేదు. నేనున్నాను సరే చైర్మన్ అది పక్కన పెట్టు కమిటీ ఏర్పాటు చేయండి. నువ్వెట్లా ఎట్లా ఫోటోలు పెట్టి ఎట్లా ఎన్నుకుంటావు వాళ్ళని. కనీసం నా మంత్రులు ఉన్నారా మీకు కష్టం చేసినేవా. మీరు నా మనిషి మీ మనిషి అనేది నాకెవరికి వీళ్ళు అందరు కలిసి చెప్పిన లిస్ట్ నే చేసినాము. మేము ఫస్ట్ ఈయన సుజాతమ్మ గారి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పేర్లు ఫైనల్ అయినవే మేము కమిటీ చేసినాం. కానీ మాకు సంబంధించి మేము చేయలేదు. స్వతహాగా అదే నన్ను అడిగితే నేనేం సమాధానం రూల్స్ ప్రకారం మాత్రమే ఎవరిని తీసుకోవాలి అనేది చెప్పినారు అంతే. ఆ పేర్లు ఎవరు అనేది మేడం మీ రూల్స్ ప్రకారం మీకు సర్పంచ్ ఏమైనా కాంటాక్ట్ అయినారా. సర్పంచ్ కాంటాక్ట్ అయినాము. సర్పంచ్ ప్రకారం సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి కాన్ఫరెన్స్ లో మాట్లాడి గ్రామ సభ పెట్టారు రామరెడ్డి నువ్వు నీ భార్య కానీ చైర్మన్ ఇప్పిస్తామని చెప్తే గ్రామ సభలోకి ఎంటర్ అయిన 15 నిమిషాలకే గ్రామ సభ అంతా ఎత్తిపోయింది.